మధ్యలో ఉన్న బియ్యమును ఖాళీ చేయడు. ఈ కరువు అంటే దేవుడు ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి దేవుడు వర్షం కురిపించేంత వరకు నువ్వు నీ కొడుకు నీ కుటుంబం సమృద్ధిగా తింటేదని ఒక సేవకుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ మాటను దేవుడు నెరవేర్చాడు అనమాట. ఓకేనా? ఇది చాలా గమనించుకోండి. మరి ఈ రోజులలో ఉన్న సేవకులు, మరి ఆ రోజులలో వాళ్ళు తెల్లబట్టలు వేసుకున్నారో వేసుకోలేరో నాకైతే తెలియదు. ఈ రోజుల్లో ఉన్న సేవకులు గుర్తుపెట్టుకోండి, ఒక విధవరాల ఇంటికి వెళ్తున్నారు, ఉన్నోని దగ్గరికి వెళ్తున్నారు, లేనోని దగ్గరికి వెళ్తున్నారు, అమ్మ నాన్న లేని వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తున్నారు, అడుక్కుని తినే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, అదేవిధంగా ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, అక్కడిక్కడ బ్రతకలేకుండా ఉంటారు చూడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఇట్లా ఈ రోజుల్లో ఉన్న సేవకులు చాలా మంది దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు కలిగిన దాంట్లో నాకు తెలిసి ఈ రోజులలో ఎంత విధవరాలైనా ఎంత లేనోళ్ళైనా వాళ్ళు తినకున్నా కానీ సేవకుడు వస్తున్నాడు ఇంటికని వాళ్ళు చికెన్ పెట్టవచ్చు, కొంతమంది ఉన్నోళ్ళు మటన్ పెట్టవచ్చు, ఇంకా ఉన్నోళ్ళు చికెన్ మటన్ ఫిష్ కూడా పెట్టవచ్చు. ఓకేనా? ఎన్ని రకాలుగా పెడుతున్నారు. ఒక విధవరాలు పెడుతున్నది, ఒక అడుక్క తినేటోడు పెడుతున్నాడు, ఒక ముసలిది పెడుతుంది పింఛన్ తీసుకున్న డబ్బుతో. ఇన్ని రకాలుగా తింటున్నారు. ఆ రోజులలో సారెపాతి విధవరాల దగ్గర ఒక పూట అన్నం తిన్నందుకు ఆ సేవకుడు